హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పూర్ణపిల్ల యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మా ఊళ్ళో ఫేమస్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నాం అని అక్కడికి వెళ్ళాక తెలుసుకుందాం. ఇది మా ఊరు. మా ఇంటి నుంచి గుడికి వెళ్ళడానికి 10 minutes టైం అయితే పడుతుంది. ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది. మీరు కంపల్సరీ వీడియో అయితే చూడండి. పూర్ణపిల్ల యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము గుడి లోపలికి అయితే వచ్చాము. ఇప్పుడు మేము దేవుని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఈ గుడి గురించి మా మమ్మీ వివరంగా చెప్తుంది. ఈ గుడి పంచారామాల్లో ఒకటైన సోమలకోట శ్రీ చాళుక్య కుమార భీమేశ్వర స్వామి ఆలయం అండి. ఈ దేవాలయం లోపలికి వెళ్ళగానే మనకు ముందుగా కాలభైరవుని దర్శించుకుంటామండి. మేము అక్కడికే వెళ్తున్నాము కాలభైరవుని దర్శించుకోవడానికి. అదిగో పూర్ణి వాళ్ళ డాడీ ముందుగా నడుస్తున్నారండి. ఎవరన్నా ముందుగా ఈ గుడికి రాగానే ముందుగానే కాలభైరవుని దర్శించుకుంటారండి. అలాగా మేము ఇద్దరము కూడా కాలభైరవుని దర్శించుకోవడానికి వెళ్తున్నామండి. కాలభైరవ స్వామికండి నీళ్లతోనే అభిషేకం చేస్తారండి. కాలభైరవుడికి కూడానండి. అదిగో ముందుగా కాలభైరవుని దర్శించుకుంటున్నాము. కాలభైరవుని దర్శించుకున్న తర్వాత మేము శివునికి అభిషేకం చేయడానికి వచ్చామండి. గుడికి శివుడికి అభిషేకం చేస్తామని మొక్కుకున్నాము. అందుకని ఈ టెంపుల్కి వచ్చినాము. అలాగా ముందుగా వెళ్ళి కోనేరులోంచి వాటర్ వస్తుంది. ఆ ఒక వాటర్ దగ్గరికి వెళ్ళి అందరూ ఇక్కడ ఫస్ట్ ముందుగా కాళ్ళు కడుక్కొని దర్శించుకోవడానికి వెళ్తారండి. టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడి నుంచి మనం శివలింగానికి అభిషేకం చేయడానికి వెళ్దాం రండి ఫ్రెండ్స్. ఆ పక్కనే కోనేరు ఉంటుంది. ఈ కోనేరు నీటితోనే శివునికి అభిషేకం చేస్తారండి. అదిగో నేను అభిషేకం చేయడానికి బిందెతో నీళ్లు తీసుకున్నాను. ఈ లోపల పూర్ణి కూడా వచ్చి అభిషేకం చేయడానికి వాటర్ తీసుకుంటుందండి. అక్కడ కొంచెం నాచుగా ఉంది, జాగ్రత్తగా వెళ్ళు అని చెప్తున్నాను. జాయిగా దిగి అభిషేకం చేయడానికి వాటర్ తీసుకుంటుంది. అదిగో తీసుకుని ముందుగా నీళ్లు కూడా జల్లుకుంటుందండి తల మీద. నీళ్లు జల్లుకొని ఇద్దరం అని నీళ్లు పట్టుకొని వెళ్తున్నాము అభిషేకం చేయడానికి. మనకి కోనేరు గుడి పక్కనే ఉంటుందండి. మనకి అక్కడి నుంచి మనం అభిషేకం చేయడానికి శివుడికి చాలా దగ్గరగానే ఉంటుంది కోనేరు. కొన్ని మెట్లు ఉంటాయి, మెట్లకి ఎక్కి ఇక్కడి నుంచి అభిషేకం చేయడానికి వెళ్తే సరిపోతుంది. అదిగో
నేను పూర్ణి అభిషేకం చేస్తున్నామండి. కోనేరులోంచి వాటర్ తీసుకొచ్చి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ అభిషేకం చేస్తున్నామండి. ముందుగా పూర్ణి వచ్చి అభిషేకం చేస్తుంది, నేను ఇంకా వెనకాల నెమ్మదిగా వస్తున్నానండి. మేము ఈ అభిషేకం చేద్దామని మొక్కుకున్నామండి. నీళ్ళతో అభిషేకం చేస్తామని శివుడికి. మా హస్బెండ్ ఒంట్లో బాగాలేనప్పుడు మొక్కుకున్నాము అభిషేకం చేస్తామని. అనుకున్నట్టే మా హస్బెండ్కి బాగుందండి. బాగున్న తర్వాత మేము అభిషేకం చేద్దాము నీళ్ళతోనని మొక్కు తీర్చుకోవడానికి వచ్చామండి. అదిగో పూర్ణి చకచక అభిషేకం చేసేస్తుంది. నేను కొంచెం నెమ్మదిగా వస్తున్నాను జాయిగా. తను మాత్రం చకచక అభిషేకం చేసేస్తుంది. ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభో శంకర, హరహర మహాదేవ శంభో శంకర నేను అనుకుంటూ అభిషేకం చేస్తున్నానండి. తను అభిషేకం చేసేసి అక్కడ నుంచుని నా కోసం ఎదురు చూస్తుంది. ఇద్దరు కలిసి వెళ్దాం కదా అని. ఈ గుడిలోని కాలభైరవుడే కాకుండానండి వినాయకుడు, వీరభద్రుడు, మహంకాళి, శనీశ్వరుడు, నవగ్రహాలు మొత్తం అందరూ కొలువై, దేవతలందరూ కూడా కొలువై ఉన్నారండి. మొత్తం ఈ గుడిలోని చాలామంది దేవతలు కొలువై ఉన్నారు. మనం ఓన్లీ కాలభైరవుడే కాకుండా వినాయకుడిని, వీరభద్రుడిని, శనీశ్వరుడిని, నవగ్రహాలను కూడా దర్శించుకోవచ్చండి. పూజలు కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి నేను కూడా వచ్చి అభిషేకం చేస్తున్నాను. ఇంతకీ ఈ అభిషేకం ఎందుకంటే మా ఆయనకి ఒంట్లో బాగాలేనప్పుడు, మా ఆయనకి యాక్సిడెంట్ అయినప్పుడు మొక్కుకున్నాము. మా ఆయనకి మొత్తం అంతా బాగుంటే మేము మొక్కు తీర్చుకుందామని అనుకున్నామండి. ఆ మొక్కు తీర్చుకోవడానికి వచ్చాము. ఇక్కడ మనం ఏది అనుకుంటే గుడిలోనే అది జరుగుతుందండి. మేము చాలాసార్లు మాకు ఏ బాధ అన్నా, కష్టమన్నా, ఏదన్నా కానీ వచ్చినా కానీ గుడికి వచ్చి మొక్కుకుంటాం. మొక్కుకుంటే మాకు ఆ కష్టం అంతా తీరుతుంది. అందుకు బాగా నమ్మకం అన్నమాట. ఇక్కడ మనం కోనేరులో స్నానం చేస్తే మన పాపాలన్నీ కూడా పోతాయి అని కూడా ఉందండి. కార్తీక మాసంలో అయితే చాలామంది వచ్చి ఈ గుడిలో స్నానం చేస్తారు. స్నానం ఆచరించి శివలింగాన్ని దర్శించుకుంటారండి. అలాగే ఇప్పుడు కూడా చూడండి ఎంతమంది అభిషేకం చేస్తున్నారో. ఇక్కడ మొత్తం మనం పాస్ అవ్వాలని, మన ఇంట్లో ఆర్థిక సమస్యలు ఉన్నా, మన ఇంట్లోని ఎవరికన్నా ఒంట్లో బాగోపోయినా అందరూ ఆరోగ్యం బాగుండాలని గట్టా వచ్చి మొక్కుకొని ఆ మొక్కు తీరిన తర్వాత వచ్చి అభిషేకం చేస్తారండి. అలాగే మేము కూడాని మొక్కుకున్నాం, పూర్ణి నేను కూడాని. అందుకని మేమిద్దరం కూడా మొక్కు తీర్చుకోవడానికి ఈ లోపల పూర్ణి కోనేరులోకి దిగుతుందండి. జాయిగా దిగు అంటుంటే లేదు అని ఫాస్ట్గా దిగుతుంది. అక్కడ కొంచెం నాచు పెట్టి జాగ్రత్త ఉంది. నేను జాగ్రత్తగా దింపుతాను ఆగంటే నాకన్నా ముందు దిగిపోయి అభిషేకానికి నీళ్ళు తీసుకుంటుందండి. ఈ లోపల నేను జాయిగా నీళ్ళు తీసుకుని వస్తున్నాను. ఈ టెంపుల్లో మనం ఏదన్నా కోరుకున్నాం అనుకోండి అది చాలా బాగా నెరవేరుతుంది. చాలామంది కూడా ఇక్కడికి వచ్చి వేరే ఊర్ల నుంచి కూడా వచ్చి చాలామంది ఈ గుడిలోని కోరికలు ఈ కోనేరు చుట్టూ ఉన్న ప్రదేశాల్లో పంట పొలాలు మొత్తం కొబ్బరి చెట్లు, కొబ్బరి తోటలు చూడండి, కొబ్బరి చెట్లు గట్టా ఉన్నాయి. ఆ చుట్టూ ఉన్న ప్రదేశాల్లో కొబ్బరి తోటలు, పంట పొలాలు అన్నీ ఉంటాయి కోనేరు చుట్టూని. అదిగో మొత్తం అంతా ఇక్కడ చాలామంది ఇక్కడ స్నానఘాట్లు ఉన్నాయండి. చాలామంది వచ్చి ఇదంతా చుట్టూరుని స్నానం చేయడానికి ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు చూసారు కదండి, ఇదంతా కూడా స్నానం ఆచరించే ఘాట్లండి. ఇక్కడ నుంచి మనం ఇలా పక్కకి వెళ్ళగానే ఇప్పుడు కోనేరు ఉంది కదా, ఇప్పుడు మనం శివలింగానికి అభిషేకం చేయడానికి వెళ్ళాం కదా, అక్కడ మొత్తం అంతా ఈ వేయి నుంచి శివలింగానికి అభిషేకం చేయడానికి వెళ్ళొచ్చు. మళ్ళీ మేము వచ్చాము నీళ్ళు తీసుకుందామని. ఈ ఆలయం గురించి మీకు చాలానే పూర్వం దేవతలు కట్టిన ఆలయం అంటారండి. ఇది పంచారామ క్షేత్రాల్లో ఒకటండి. ఇవి ఇక్కడ కార్తీక మాసంలోని బస్సులు గట్టా వేస్తారు. పంచారామాలు క్షేత్రాలు బస్సులు అంటారు కదా, అందులో ఒక పంచారామ క్షేత్రాల్లో ఒకటి కుమార భీమేశ్వర స్వామి ఆలయం కూడా ఉంటుందండి. చాలామంది ఇక్కడ కార్తీక మాసంలో వచ్చి చాలామంది కార్తీక మాసం అనే కదండి, ప్రతి సోమవారం కూడా ఈ టెంపుల్ని వచ్చి చాలామంది దర్శించుకుంటూ ఉంటారు. అలాగే మేము కార్తీక మాసం అయితే సోమవారం క్రమం తప్పకుండా ప్రతి సోమవారం వెళ్ళి దర్శించుకుంటూ ఉంటాము. నేను వెళ్ళి అభిషేకం చేస్తాను. ఈ లోపల పూర్ణి నాకన్నా ముందు వెళ్ళిపోయిందండి. నేనేమో ఇంకా జాయిగా నెమ్మదిగా వెళ్తున్నాను. వెళ్ళి అభిషేకం కూడా చేస్తుంటుంది. నేను వెనకాల చూడండి ఎంత జాయిగా నడుస్తున్నాను. నాకు ఉన్నట్టు నేను స్లోగా నడుతున్నానండి. పూర్ణి అయితే చిన్నపిల్ల కదా, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయి అభిషేకం చేసేస్తుంది.
చూడండి అక్కడ అందరూ కూడా చాలామంది ఎంతలాగా అభిషేకం చేస్తున్నారో. అస్సలు కార్తీక మాసం అయితే అస్సలు ఖాళీ ఉండదండి. చాలా లైన్, చాలా రష్ ఉంటుందన్నమాట. ఇంకా మామూలు టైం వల్ల ఇలాగ ఉంది. అదిగో చుట్టూరుని చూడండి ఎంతమంది అభిషేకం చేస్తారో. అలా నిత్యం ప్రతి సోమవారముని ఎవరు ఎప్పుడు మొక్కుకున్నా, ఏ రోజు మొక్కుకున్నా తీర్చుకున్నా. సోమవారం అయితే కొంచెం ఎక్కువ మంది ఉంటారండి, మిగతా రోజుల్లో కొంచెం తక్కువ మంది ఉంటారు. కార్తీక మాసంలో అయితేనే ఇక్కడ లాస్ట్ రోజు జటాజురం, శివుడికి జటాజురం పెడతారండి. ఇంకా శివుడు వచ్చి కూర్చున్నట్టే అనిపిస్తుంది అనమాట మనకి. అంత బాగుంటుందండి. చాలా ఎంత అంటే చెప్పలేమన్నమాట. శివుడు వచ్చి నాకు చాలా ఇష్టం అన్నమాట. ఆ శివరూప దర్శనం సంవత్సరానికి ఒకసారే, అది కార్తీక మాసం లాస్ట్ రోజు నాడు మాత్రమే దర్శించుకోగలవండి. మిగతా ఏ రోజు జరగదు. జటాజురం అన్న సంవత్సరానికి ఒకరోజు కార్తీక మాసం లాస్ట్ రోజు నాడు మాత్రమే జరుగుతుందండి. మళ్ళీ కోటి దీపాలు కూడా వెలిగిస్తారండి. జటాజురానికి ముందు రోజు నాడు కోటి దీపాలు, తర్వాత జటాజురం. ఇంకా ఆ జటాజురం చూసామంటే నిజంగా శివుడు వచ్చి మన కళ్ళ ముందు కూర్చున్నాడా అన్నంతగా ఉంటుందండి. దాని గురించి చెప్తుంటేనే నాకు ఇంత హ్యాపీ అనిపించి చెప్పడమే ఇంకా చాలా హ్యాపీగా ఉందండి. మనం కళ్ళతో చూసామంటే ఇంకా ఎలా ఉంటుందో ఒకసారి మీరే ఆలోచించండి. ఒకసారి వచ్చి మీరు కూడా మా సోమలకోటలోని ఉన్న భీమేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోండి. మీ ఇష్టం. కాకపోతే ఒకసారి దర్శించుకొని మీరు ఏదన్నా మొక్కుకొని జరిగిందో లేదో మీకే తెలుస్తుంది. ఒకసారి వచ్చి దర్శించుకుంటేనే. కార్తీక మాసంలో జటాజురం మాత్రం కంపల్సరీ మీకు వీలుంటే మాత్రం ఒకసారి వచ్చి దర్శించుకోండి. ఎందుకని ఈ టెంపుల్ ఎక్కడుందో చెప్పలేదు కదండి ఇందాక నుంచి. సోమలకోటలో ఉందండి ఈ టెంపుల్. ఈ సోమలకోట నుంచి మనం మా సోమలకోటలోని బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ ఎదురెదురుగా ఉంటాయండి. మనం బస్ స్టాండ్లో దిగినా, రైల్వే స్టేషన్లో దిగినా కూడా మనం ఏ ఊరి నుంచి అన్నా ప్రతి వచ్చి ట్రైన్ సోమలకోటలో ఆగుతుంది. కాకినాడ నుంచి, రాజమండ్రి నుంచి బస్సులు వచ్చినా కానీ సోమలకోట బస్ స్టేషన్లో ఆగుతాయి. పెద్దాపురం నుంచి, రాజానగర్ నుంచి వచ్చిన బస్సులు కూడా సోమలకోటలో ఆగుతాయండి. మీరు ఎలా వచ్చినా కూడా సోమలకోట బస్ స్టాండ్లో అక్కడ దిగి అక్కడి నుంచి 1 కిలోమీటర్ ఉంటుందండి. చాలా 1 కిలోమీటర్ దగ్గరే. చాలామంది నల్లైన వాళ్ళు ఉన్నారనుకోండి, ఆటోలు ఉంటాయి, బయటకు వచ్చి భీమేశ్వర స్వామి టెంపుల్ అంటే తీసుకువెళ్తారు. అలాగా అక్కడి నుంచి మనం భీమేశ్వర స్వామి టెంపుల్కి చాలా ఆటోలో కానీ లేదంటే నడిచి కూడా అక్కడి నుంచి 1 కిలోమీటర్ నడిచేస్తానన్న వాళ్ళు కూడా వచ్చేయచ్చు. అక్కడ మనం సోమలకోట బయటికి రాగానే రైల్వే స్టేషన్లోంచన్నా బస్ స్టాండ్లోంచన్నా బయటికి రాగానే బ్రిడ్జ్ ఉంటుందండి. బ్రిడ్జ్ మీద నుంచి కొంచెం ఎదరకే నడుచుకుంటూ వచ్చామనుకోండి, కాలినడకన వెళ్ళే వంతును ఉంటుందండి. అక్కడి నుంచి మనం భీమేశ్వర స్వామి ఆర్చి ఉంటుంది, గుడికి వెళ్ళేది ఆర్చి ఉంటుంది అనమాట. శ్రీ కుమార భీమేశ్వర స్వామి, చాళుక్య కుమార భీమేశ్వర స్వామి ఆలయం అని ఆర్చి అని రాసి ఉంటుంది. అక్కడి నుంచి మనం నడుచుకుంటూ వచ్చేసాం అనుకోండి, టెంపుల్కి వచ్చేయచ్చు అనమాట. ఇప్పుడు నా అభిషేకం అయిపోయిన తర్వాత మా హస్బెండ్ అభిషేకం చేస్తున్నారండి. నేనే అన్నాను, మేమిద్దరం అభిషేకం చేసేసాము, నువ్వు కూడా అభిషేకం 11 బిందెలు నీళ్ళు పొయ్యి అన్నాము. తను కూడా అభిషేకం చేస్తున్నాడండి. అదిగోండి ఇద్దరు కూడా అభిషేకం చేస్తున్నారు. వాళ్ళ డాడీతో పాటు మళ్ళీ పూని కూడా చేస్తానని మళ్ళీ వెళ్ళి వాళ్ళ డాడీ దగ్గర నుంచుని అభిషేకం చేస్తుందండి. మాకు ఈ అభిషేకం చేయడము ఎందుకంటే మేము అనుకున్న కోరికలు చాలాసార్లు నెరవేరినాయి. మేము ఏదైనా కష్టం వచ్చినా ఏదొచ్చినా కూడా ఈ టెంపుల్కి వచ్చి చెప్పుకుంటే మాకు నెరవేరుతాయని. మా అమ్మాయి పుట్టినప్పుడు కూడా ప్రాబ్లం వచ్చింది. వచ్చి ఇక్కడ చెప్పుకొని మాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ తీరాలి. మా అమ్మాయి ఈరోజు ఇలా ఉందంటే ఆ శివుడి వల్లేనండి. నేను వచ్చి మా అమ్మాయి పుట్టినప్పుడు మాకు చాలా పెద్ద ప్రాబ్లం అయింది. అయితే ఆ ప్రాబ్లం అంతా తీరాలి అని మొక్కుకున్నాం. అదంతా నెరవేరింది. ఇంకప్పుడు కాడి నుంచి మాకు శివుడు అంటే చాలా ఇష్టం. మేము కొంచెం అవకాశం ఉన్నా, మా ఇంట్లో ఏ ఫంక్షన్లు జరిగినా, ఏ పార్టీలు జరిగినా ఫస్ట్గా ముందుగా వచ్చి ఈ దేవుడిని దర్శించుకుంటే మాకు అంత మంచి జరుగుతుందని మా అమ్మాయి పేరులో కూడా పూర్ణ శివగాయత్రి అని పేరు పెట్టుకున్నామండి. శివుడు అంటే అంత ఇష్టం. నాకే కదండి, పూర్ణికి, మా ఆయనకి, మొత్తం అందరికి కూడా చాలా ఇష్టం. అందుకే ముందుగా మేము ఏది పని చేసినా శివుడిని, అర్జున లేనిదే చీమైనా కుట్టదంటారు కదా, అందుకే ముందుగా శివుడిని దర్శించుకున్న తర్వాతే మిగతా పనులన్నీ చేస్తామండి. మాకు నచ్చిందని నేను శివుడిని దర్శించుకుంటాను కాదు, మాకు ఇలా జరిగిందని మీకు చెప్తున్నాం. మీ అందరి నమ్మకం మీ అందరిది. కాకపోతే మాకు ఇలా జరిగింది, మేము ఏదనుకున్నా జరిగింది, మాకు శివుడికి చెప్పుకుంటే మా కష్టమన్నా అన్నీ తొలుగుతాయి అన్న నమ్మకం అన్నమాట.
ఇంకా వాళ్ళ డాడీ కూడా మేము అందరం కూడా పూర్ణి విషయంలో కానీ వాళ్ళ డాడీ విషయంలో కానీ మాకు ఏ కష్టం వచ్చినా శివుడికి చెప్పుకుంటే కొంచెంలో మాకు తీరుతున్నాయి అని ఇంకా వెళ్ళి దర్శించుకోవడం మొదలుపెట్టాం. ఇంకా అప్పుడు కాడి నుంచి అలా మాకు ఏది జరిగినా ఫస్ట్ శివుడిని వెళ్ళి దర్శించుకుంటాం. అక్కడ చూడండి ఎంతమంది అభిషేకం చేస్తున్నారు. అలా చిన్న వాళ్ళు ఏంటి పెద్దవాళ్ళు ఏంటి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి కాలేజీ స్టూడెంట్స్ ఏంటి అందరూ కూడా వచ్చి అభిషేకం చేస్తూ ఉంటారండి. ఇందాక నుంచి మేము అభిషేకం చేస్తున్నాం, అలా జనం వచ్చి అభిషేకం చేస్తూనే ఉన్నారా. ఏ మంచి రోజు అన్నా కానీ అందరూ కూడా అభిషేకం వచ్చి చేస్తూనే ఉంటారండి. ఇక్కడ మరి మొక్కుకుంటే మన మొక్కులన్నీ తీరుతాయని ఇక్కడ ఉన్న చాలా మందికి చాలా నమ్మకం అనమాట. అందుకనే ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి కూడా వేరే ప్రాంతంలోకి వేరే నుంచి వచ్చి కూడా అభిషేకం చేసే వాళ్ళు ఉన్నారండి. చాలామంది ఈ టెంపుల్ దర్శించుకోవడానికి కూడా వేరే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే నేను చూశాను కాబట్టి అంటున్నాను. మేము కార్తీక మాసంలో గట్ట వచ్చినప్పుడు మామూలు రోజుల్లో వచ్చిన వేరే ఊరి నుంచి వచ్చామండి, ఈ టెంపుల్కి ఎలాగ వెళ్ళాలని మేము దర్శించుకున్నప్పుడు అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని దర్శించుకుంటే చాలా మంచి జరుగుతుందని మేము అనుకుంటున్నాము. పూర్ణి వాళ్ళ డాడీ కూడా అభిషేకం చేయడం అవ్విందండి. వాళ్ళ డాడీ కూడా అభిషేకం చేస్తున్నారు. మీరు సోమలకోట నుంచి ఎలా రావాలి అనుకోక్కర్లేదండి టెంపుల్కి వెళ్ళడానికి అని ఆటో వాళ్ళని అడిగారు అనుకోండి, కరెక్ట్గా సోమలకోట గుడికి దగ్గరికి తీసుకొచ్చి దింపేస్తారండి. మనం ఏమీ ట్రావెలింగ్కి ఇబ్బంది పడవలసిన పని కూడా లేదు ఒకవేళ మనం ఈ ఆలయాన్ని దర్శించుకోవాలంటే. వాళ్ళిద్దరు అభిషేకం కూడా అయిపోయిందండి. కొబ్బరికాయ కొట్టడానికి ఇద్దరు వెళ్ళారు. వాళ్ళందరూ కూడా ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ అభిషేకం చేస్తున్నారండి. హరహర మహాదేవ శంభో శంకర. నాకు ఇలా చెప్తుంటేనే నాకు ఆ గుడికి వెళ్తే ఎక్కడ ఏ టెన్షన్ ఉన్నా కూడా మొత్తం అంతా పోతుందండి. ఆ గుడిలో ఉన్నంతసేపు మన మనసు కూడా చాలా ప్రశాంతంగా చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకో తెలీదు ఆ గుడికి వెళ్ళి ఉన్న కొంతసేపు అన్నా మనం కూర్చున్నా కానీ ఎక్కడ లేని ప్రశాంతత అంతా కూడా ఆ గుడిలోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. నేనే కాదు పూర్ణి కూడా అండి, ఏదన్నా వచ్చినా అమ్మ శివాలయానికి వెళ్దామా, సోమవారం వచ్చింది కదా నాకు హాలిడే కదా అంటూ తను కూడా సోమవారం వచ్చినా కానీ ఏదైనా చిన్నది మా ఇంట్లో ఏదైనా చిన్నది ఫంక్షన్స్ కింద జరిగినా తన పుట్టినరోజు వచ్చినా ఏదొచ్చినా కూడా గుళ్ళకి వెళ్ళి దర్శించుకుందామా అన్నట్టుగా చెప్తుందండి. అందుకే మేము అందరూ కూడా వెళ్ళి దర్శించుకుంటాం. అక్కడ అందరూ కూడా వీళ్ళ కూడా పాలతో అభిషేకం చేద్దామని పాలు పట్టుకున్నారు. పాలతోనే అభిషేకం చేస్తున్నారు. నెల అభిషేకం అవ్వక పాలతోని అభిషేకం చేస్తున్నారు. అదిగోండి పూర్ణి నా వంక చూస్తుంది. అభిషేకం చేస్తానే మీరిద్దరూ పోయండి పర్లేదు నేను వీడియో తీస్తున్నానని వాళ్ళిద్దరూ అభిషేకం చేశారండి. నేను ముందు అభిషేకం చేసి వచ్చేసాను, వాళ్ళిద్దరూ అభిషేకం చేసి వచ్చారు. ఇది గజస్తంభం అండి గుడికి. మనము ఇప్పుడు అభిషేకం చేసాం కదా శివలింగానికి, అక్కడ ఎదురుకుంటేనే అభిషేకం ఉంటుంది, గజస్తంభం ఉంటుందండి. దేవుని దర్శించుకోవడం పార్ట్ 2లో చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే